గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహా సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. రీసెంట్గానే వచ్చాను. కొన్ని ఫంక్షన్స్ అవి ఉన్నాయి, సో అటెండ్ అయ్యి వెళ్దామని చెప్పి. సో ఈరోజు కొంచెం మార్నింగే లెగిసాను. అండ్ అమ్మ ఫస్ట్ టీ ఇచ్చేసింది నాకు మార్నింగే టీ పడాలి కాబట్టి. సో నేను ఇచ్చేసి మా అమ్మ వాళ్ళు టెర్రస్ పైకి వెళ్ళారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఒడియాలు పడుతున్నారనమాట, పిండొడియాలు. లైక్ బూడిద గుమ్మడికాయ వడియాలన్నమాట. సో మనకి పల్లెటూరులో సమ్మర్ వచ్చిందంటే ఎన్ని పనులు ఉంటాయో అసలు. లైక్ ఇన్ ద సెన్స్ వడియాలు పట్టడం, కారం పట్టుకోవడం, లైక్ ఎండుమిరపకాయలు అవన్నీ చేసుకుని, అండ్ ఇంకా ఇప్పుడే కదా మనకి అన్ని గ్రాసరీస్ అవన్నీ వస్తాయి, పప్పులు అవన్నీ. సో ఇయర్కి సరిపడా అన్నీ కొనుక్కొని వాటిని పెట్టుకుని సో మొత్తం సమ్మర్ అంతా దాంతోనే సరిపోతుంది. ఎందుకంటే సమ్మర్లో అయితే కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ బాగా ఎండుతాయని వాళ్ళ నమ్మకం. సో అందుకే వాళ్ళు సమ్మర్ అంతా ఫుల్ బిజీగా నడుస్తుంది. సో ఈరోజు అయితే బూడిద గుమ్మడికాయ వడియాలు పడుతున్నారు. మా అమ్మ ఒక్కతే కాదు, మా మెయిడ్ అలాగే ఇంకా కొంచెం వేరే ఆంటీ అని ఇంకొకళ్ళు అలా హెల్ప్కి వచ్చారనమాట. పల్లెటూరులో ఇది ఒక బెనిఫిట్, ఎవరో ఒకళ్ళు హెల్ప్కి ఉంటారు మ్యాక్సిమం. సో వాళ్ళందరూ పడుతున్నారు. సో ఫస్ట్ నాకైతే టీ ఇచ్చేసింది. నేను కూడా టీ తాగి పైకి వెళ్తాను. సో చూద్దాం ఏం చేస్తున్నారు, ఎలా పడుతున్నారు అని. కుదిరితే నేను కూడా హెల్ప్ చేస్తాను, లేదు నువ్వు అక్కర్లా మేమే సరిపోతామంటే ఇంకా నేను హెల్ప్ చేయను. అండ్ ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి, అందుకే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ పని అయిపోయాక నేను కొంచెం ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి భీమవరం అయితే వెళ్ళాలి. మా కజిన్ వాళ్ళ పాపది షూట్ ఉంది, సో తను రమ్మంది. ఏదో ఒక హెల్ప్ ఉంటుంది అని చెప్పి వెళ్తున్నాను. అది కూడా షూట్ బీచ్లో అనమాట. సో విచ్ వాస్ సో మచ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. సో బాగుంటుంది, బట్ ఎండ కాబట్టి చూడాలి షూట్ ఎలా జరుగుతుంది. అండ్ పిల్లలు ఎండలో చాలా క్రాంకీ అయిపోతారు కదా. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. సో అందుకే ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశాను. కొంచెం నార్మల్ డే కన్నా ఇలా అయితే కొంచెం బాగుంటుంది కదా మీకు కూడా చూడడానికి. అండ్ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు షూట్స్ ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం ఒక ఐడియా కింద కూడా ఉంటుంది కదా అని. అండ్ ఆ పాపది బర్త్డే కూడా ఉంది, కేక్ స్మాష్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను, సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. లైక్ డెకరేషన్స్ ఆర్ పిల్లలు క్లోతింగ్ కానీ అవన్నీ మీకు కొంచెం ఐడియా ఉంటుంది, మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను వీడియో తీద్దామని. సో లెట్స్ సీ ఎంతవరకు తీస్తానో నాకు తెలియదు. అండ్ భీమవరంలో నేను కొంచెం ఐబ్రోస్ కూడా చేయించుకోవాలి. హైదరాబాద్లోనే చేయించుకుని వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో అది కూడా చేయించుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. చూడాలి, టైం కొంచెం కుదిరితే వెళ్తాను, లేదంటే అది వేరే రోజు ప్లాన్ చేసుకుంటాను. సో ఇవైతే ప్లాన్స్ ప్రస్తుతానికి. ఇంకా వేరే ప్లాన్స్ యాడ్ అవుతాయా ఆర్ ఈ ప్లాన్స్లోనే ఏమన్నా కొన్ని స్కిప్ చేస్తానా చూడాలి. సో భీమవరం అయితే నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, మా అక్క అయితే రావట్లేదు ఎందుకంటే కృతిక్కి ఎగ్జామ్స్. సో ఈవినింగ్ కాబట్టి వాడు స్కూల్ నుంచి వస్తాడు, ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తనైతే రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. సో చూద్దాం ఎలా జరుగుతుంది ఈ డే అన్నది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే టీ కూడా తీసుకుని పైకి వెళ్తున్నాను. సో చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. లెట్స్ గో. ఎండ వచ్చేస్తుంది ఫుల్గా, అంటే మరీ ఫుల్గా ఏం రాలేదు, ఓకే బేరబుల్ ఉంది. సో వ్యూ అయితే అదిరిపోయింది. సో నేను పైకి వచ్చేసరికి వాళ్ళైతే స్టార్ట్ చేసి హాఫ్ కూడా కంప్లీట్ చేసేసారు. సో ఎందుకంటే ఫాస్ట్గా స్టార్ట్ చేశారు, మళ్ళీ ఎండ ఎక్కువైతే కష్టం కదా ఎండలో పెట్టాలంటే. సో అప్పటికి ఎండ అయితే కొంచెం వచ్చింది, బట్ బేరబుల్లే. సో ఎక్కువ ఎండ అయితే మనం ఎండిపోతాం ఒడియాల కన్నా ముందు. జస్ట్ కిడింగ్. సో ఒక్కొక్కరు పెడుతున్నారనమాట. సో ఫుల్ ఏదో ఒకటి కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ పెడుతున్నారు. నేను మధ్యలో రా టాక్స్ కూడా పెడతాను. సో వాళ్ళు అలా పెడుతూ ఉంటే నేనైతే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అప్పుడే సన్ రైజ్ అయింది కాబట్టి. సో కొంచెం
విటమిన్ D3 తీసుకుంటున్నాను. సో, అది తీసుకున్నాక వాళ్ళతో పాటు నేను కూడా కొన్ని కబుర్లు చెప్పి జోకులు వేసుకున్నాము. లైక్ ఒడియాలు ఎలా పెట్టాలి అని డిస్కషన్ జరిగిందనమాట. సో, మీకు కూడా చూపిస్తాను రా టాక్. సో, వినేయండి. కుదరదు మరి మంచిగా పెట్టాలి ఒడియాలు. అంటే ఒడియం వేసాక పైన ఒకసారి ప్రెస్ చేయాలంట. చెయ్యాలి, లేకపోతే సొద్దలా ఉండి మధ్యలో దేగదు. నొక్కెట్టిందే ఏగుద్ది, లేకపోతే మధ్యలో ఏగదని. మరి అందుకే నొక్కాలి పైన. పాప కూడా నొక్కట్లా, పెట్టేకంటే నొక్కు పాప పైన. ఎలాగమ్మా? జస్ట్ అప్పుడు కొంచెం తీసుకోవాలి పిండి, ఎక్కువ తీసుకుని ప్రెస్ చేస్తే పెద్దగా వచ్చేది. సో విన్నారుగా మా మాటలు. అలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పని చేస్తే పని చేస్తున్నట్లు తెలియదు, అదే ఒక్కరే పని చేస్తే ఏదో ఎక్కువ పని చేసినట్టు అయితే అనిపిస్తుంది కదా. సో నాకైతే టీ తాగడం అయితే అయిపోయింది. వాళ్ళు పడుతున్నారు పైన. నాకైతే వాళ్ళు ఒడియాలు దేని మీద అయితే పడుతున్నారో కవర్స్ సరిపోవంట, 2 కవర్స్ తీసుకెళ్లారు. సో నన్ను ఇంకో కవర్ తీసుకురమ్మన్నారు. సో నేను కిందకు వచ్చాను కవర్ తీసుకువెళ్ళాలి. సో కవర్ మీద పడడం వల్ల ఏంటంటే తర్వాత ఆరేక ఈజీగా వచ్చేస్తుంది. సో నేనైతే కవర్ తీసుకున్నాను. దీన్ని ఒకసారి వాష్ చేయాలంట, వాష్ చేసి అప్పుడు పట్టాలంట. సో ఐ నీడ్ టు వాష్ దిస్ అండ్ టేక్ ఇట్ టు టెర్రస్. సో లెట్స్ గో. సో ఇంకా నెక్స్ట్ కవర్ తీసుకువెళ్ళాక దాని మీద కూడా ఒడియాలు పట్టేశారు. సో నేనైతే వాళ్ళతో ఎవరితో కబుర్లు చెప్తూ వాళ్ళని ఎంగేజ్ చేశాను అనమాట. కొంచెం సేపు టైం పాస్ చేశాను వాళ్ళతో. ఇంకా అలాగా మొత్తం ఒడియాలన్నీ పట్టేశాక ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ రెడీ చేసుకోవాలి కాబట్టి మా అమ్మ అయితే ఆ రోజు ఇడ్లీలు వేసింది. సో వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో అందరికి ఈజీగా అయిపోతుంది ఇడ్లీ అయితే అని చెప్పి ఇడ్లీ అయితే చేసింది. సో ఇంకా నేను కూడా ఇడ్లీ పెట్టేసుకొని ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇడ్లీలోకి పల్లి చట్నీ అలాగే కారపొడి వేసుకుని అయితే లాగించేసాను అనమాట. ఇంకా తినేసాక ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య చాలా రీల్స్ చూస్తున్నాను ఈ స్కిన్ కేర్ గురించి. దీంతో ఇదేంటంటే ఫ్లాక్స్ సీడ్స్ అలాగే రైస్ వాటర్ లో బాయిల్ చేసుకుని ఆ వాటర్ అండ్ వాటితో పాటు కలిపి ఐస్ క్యూబ్స్ లాగా వేసుకుని డైలీ మనం ఫేస్ కి అప్లై చేసుకుంటే ఓపెన్ పోర్స్ అవి ఉంటే క్లోజ్ అయిపోతాయి అని అయితే చూసాను. సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, వై నాట్ ట్రై ఇట్ అని చెప్పి అయితే అవి కొంచెం కుక్ అయ్యి బాయిల్ అయ్యాక కూల్ డౌన్ అయ్యాక అయితే ఐస్ క్యూబ్స్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అవడానికి అయితే వెళ్ళిపోయాను. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ కూడా అయిపోయాను. ఇంకా స్టార్ట్ అవ్వాలి ఫుడ్ తినేసి. ఇక్కడ ఏదో ఒకటి లైట్గా తినేసి అయితే వెళ్దాం అనుకుంటున్నా. మా కజిన్ రమ్మంది కానీ అక్కడికి వెళ్ళి అన్నీ అయ్యేసరికి లేట్ అయిపోతుంది, మళ్ళీ హెడేక్స్ ఏమైనా వస్తాయని చెప్పి ఇక్కడే కొంచెం లైట్గా ఫుడ్ అయితే తినేస్తున్నాను. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. బీచ్ వైబ్కి తగ్గట్టు ఇలా అయితే డ్రెస్ వేసుకున్నాను. లైక్ వైట్ డ్రెస్ మీద మనకి సన్‌ఫ్లవర్స్ అలా వచ్చినాయి. చాలా బాగుంది డ్రెస్. ఇది షర్ట్ డ్రెస్ అనమాట. నేను ఇది గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ చేశాను. సో అప్లోడ్ చేస్తాను. సో అది మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డ్రెస్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నా. దీని లింక్ అండ్ ఇయర్ రింగ్స్ లింక్ అన్నీ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసేయండి. సో దిస్ ఈజ్ మై డ్రెస్. వెయిట్, లెట్ మీ షో యూ. సో ఇంకా భీమవరం అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రశాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బీచ్కి వెళ్ళడం అయితే ప్లాన్. సో వాళ్ళని నన్ను వాళ్ళు పిక్ చేసుకుని వెళ్తారు. పిక్ కూడా కాదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అందరం కలిసి అయితే బీచ్కి వెళ్తాం. సో లెట్స్ సీ ఎలా నడుస్తుంది, ఫోటోషూట్ ఎలా జరుగుతుంది అన్నీ అయితే చూపిస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇంకా మధ్యలో పనులు కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకుని వెళ్ళాలి. సో అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాను. సో లెట్స్ గో. సో ఇంకా ఫస్ట్ అయితే నేను పార్లర్కి అయితే వెళ్ళిపోయాను. పార్లర్కి వెళ్ళే ముందు ఇంకొక 2 పనులు కూడా చూసుకుని సమ్ బ్లౌజ్ పికప్ అవి ఉన్నాయి. సో అవన్నీ చేసుకుని పార్లర్కి అయితే వెళ్ళాను. సో ఇంకా ఐబ్రోస్ ఒకటే చేయించుకుందామని ఫిక్స్ అయ్యి సో వెళ్ళి ఇంకా ఐబ్రోస్ చేంజ్ చేసుకుని మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో నేను వెళ్ళేసరికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా డైరెక్ట్ మొత్తం లగేజ్ అంతా కార్లో అయితే ప్యాక్ చేసేసుకున్నాము.
సో, ఏమేమి కావాలో అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంది మా కజిన్ ముందే. సో, అవన్నీ మేము 2 కార్స్ వేసుకొని వెళ్ళాము. సో, 2 కార్స్‌లోనే అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా పేరుపాలెం అయితే రీచ్ అయిపోయాము. సో, మేము వెళ్ళేసరికి అరౌండ్ 3:00 అలా అయింది. మేము ముందే వెళ్ళాము. ఎందుకంటే అక్కడ రూమ్ కూడా తీసుకున్నాం. సో, ముందే వెళ్ళి కొంచెం పిల్లలు అక్కడ అడ్జస్ట్ అయితే క్రాంకీగా ఉండరు. వెంటనే వెళ్ళగానే ఫోటోషూట్ ఇవన్నీ అంటే క్రాంకీ అయిపోతారు కదా! సో, అందుకే ముందు ఇలా ప్లాన్ చేసిందనమాట మా కజిన్. సో, ఫస్ట్ అక్కడ రూమ్ తీసేసుకొని సో, వాళ్ళు డ్రెస్ చేంజ్ అవి చేసుకున్నా ఏమన్నా అయినా ఉంటాయి. అండ్ పిల్లలు కూడా కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా న్యాప్ వేస్తే కొంచెం క్రాంకీగా ఉండరు అని. సో, అలా తీసుకుంది. సో, ఫస్ట్ మేము ఒక ప్లేస్‌కి వెళ్ళాము. రిసార్ట్ అదే అనుకుని ఐ మీన్ స్టే ప్లేస్. బట్ మేము తప్పుగా విని పేరు అక్కడికి వెళ్ళాము. సో, అది కాదు అని చెప్తే మళ్ళీ ఒరిజినల్‌గా మేము దేనికైతే వెళ్ళాలో అక్కడికైతే వెళ్తున్నాం. మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఐ మీన్ మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి కోస్టల్ లైన్ రిసార్ట్ అనుకుంటా. మీకు అక్కడ చూపిస్తాను కూడా నేమ్ ప్లేట్. సో, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ మధ్యన పేరుపాలెంలో కూడా ఒక 2, 3 రిసార్ట్స్ టైప్ అయితే వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పాపులర్ అయింది. సో, అందరూ వెళ్తున్నారని అయితే రిసార్ట్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే ఈ పక్కన కూడా ఏదో సమ్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నాకు తెలిసి వాళ్ళదే అని అయితే మేము అనుకుంటున్నాం. వాళ్ళే ఇంకా రూమ్స్ అయితే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారని. సో, చూసారుగా కోస్ట్ లైన్ రిసార్ట్స్ అన్నమాట. సో, బానే ఉంది. నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. స్టే అయితే బానే ఉంది. సో, మరీ లగ్జరీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు కదా! లైక్ బీచెస్ ప్లేస్‌లో కొంచెం రస్ట్ అవన్నీ త్వరగా పట్టేస్తాయి కాబట్టి సో, అలా ఉందనమాట. బట్ ఇట్ వాస్ గుడ్. ఓకే. వెళ్ళొచ్చు, స్టే చేయొచ్చు. సో, మేము జస్ట్ ఓన్లీ కొంచెం సేపటికే తీసుకున్నాము. అక్కడ ఉండడానికి కూడా కాదు కదా! జస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి పిల్లలు అది. సో, వెళ్ళగానే ముందు కొంచెం వాళ్ళని కొంచెం అడ్జస్ట్ చేసేసి కొంతసేపు అక్కడ ఉండి ఇంకా కెమెరామ్యాన్ వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు వచ్చేసాక మేము డైరెక్ట్ మేమెక్కడైతే ప్లాన్ చేసుకుంటున్నామో, ఎక్కడైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడికైతే వెళ్ళిపోయాం. మేము ముందు వేరే ప్లేస్ అనుకున్నాము. మేమెప్పుడు వెళ్ళే ప్లేస్ అక్కడ కొంచెం ట్రీస్ అవన్నీ ఎక్కువుంటాయి. కానీ ఆ రోజు ఏంటో క్రౌడ్ బీభత్సంగా ఉన్నారు ఆ ప్లేస్‌లో. సో, ఎందుకు అంత క్రౌడ్ ఉన్న ప్లేస్‌లో అని క్రౌడ్ లేని ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళాము. మేము ఎక్కువ మెంబర్స్ వెళ్ళాం కాబట్టి క్రౌడ్ లేని ప్లేస్‌కి వెళ్ళాం. బట్ 1 ఆర్ 2 మెంబర్స్ ఎప్పుడైనా బీచ్‌కి వెళ్తే మాత్రం క్రౌడ్ లేని ప్లేస్‌ని అవాయిడ్ చేయండి. కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేస్‌కే వెళ్ళండి సేఫ్టీ కోసం అంతే. సో, మేము ఫస్ట్ వెళ్ళి సెట్ చేస్తున్నామనమాట ఇదంతా. ఎక్కువ మా కజిన్ సెట్ చేసింది. నేను కొంచెం హెల్ప్ చేసి వీడియో అయితే తీసుకున్నాను. సో, మేమొక్కళ్ళమే వెళ్ళాము. పిల్లల్ని అక్కడే వదిలేసామనమాట రూమ్‌లో. సో, తను పడుకుంది పాప. సో, లెగిసే టైంకి సెట్ చేసేస్తే తను కొంచెం ఫ్రెష్‌గా ఉంటుంది. ఫోటోస్ వస్తాయనయితే ప్లాన్ చేసుకొని ఇలా అంతా సెట్ చేసుకుంది. మా కజిన్ ఇదంతా ముందే ప్లాన్ చేసుకుందనమాట. ఇలా రావాలి, ఇలా రావాలని. సో, వాటికి తగ్గట్టు అన్నీ తెచ్చుకుంది. అండ్ ఇంకో కజిన్ కూడా వచ్చిందనమాట అక్క. సో, వాళ్ళిద్దరూ అయితే అక్కడ సెట్ చేస్తున్నారు. ఇక్కడ టెంట్ సెట్ చేయడమే కొంచెం ఇబ్బందయింది. ఎందుకంటే బీచ్‌లో చాలా గాలి వేస్తుంది కదా! సో, ఆ గాలికి ఆ టెంట్ ఎగిరిపోతూ ఉంటే చాలా కష్టపడింది మా కజిన్ అండ్ మా అక్క అయితే చాలా కష్టపడి సెట్ చేశారు. చూడండి మీకు ముందు ముందు తెలుస్తుంది. సో, ఇక్కడ మళ్ళీ పక్కకు వెళ్ళిపోయింది. మళ్ళీ మొత్తం అన్నీ సెట్ చేస్తున్నారనమాట. సో, మనం ఫోటోషూట్ అంత ఈజీగా అయిపోతుంది అని అనుకోలేము. అంటే బయట మనం డెకరేషన్ వాళ్ళకిస్తే ఈజీగానే అయిపోతుంది. లేపోతే మామ్ డ్యూటీస్ ఇలా ఉంటాయి. వెనకాల వర్క్ అంతా ఇలా ఉంటుంది. సో, మేము సెట్ చేసేలోపు చిన్న చిన్న షార్ట్స్ అయితే లైక్ బీచ్ షాట్స్ అవన్నీ అయితే ఫోటోగ్రాఫర్స్ తీసుకుంటున్నారు. డెకర్ మొత్తం సెట్ చేశాక అవి కూడా పిక్స్ ఆర్ వీడియోస్ తీసేయమన్నాము బేబీ రాకముందే. సో, అవి తీసేస్తే బేబీ రాగానే ముందే తన్ని కూర్చోబెట్టేసి షార్ట్స్ అవి తీసేయొచ్చు. సో దట్ వెంటనే రాగానే కాబట్టి ఫ్రెష్‌గా ఉంటుంది. క్రాంకీ అవ్వదనయితే ముందు ఇలా ప్లాన్ చేసుకున్నాం. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. మీరు డెకరేషన్ ఫస్ట్ హ్మ్. చిల్డ్రన్ ఐ మీన్ కిడ్స్ రాకముందే తీయించేస్తే సో, కిడ్స్ వచ్చాక హ్యాపీగా ఇంక మిగతా ఫోటో షూట్స్ కానీ, పిక్స్ కానీ తీయించుకోవచ్చు. మేము ఇవంతా సెట్ చేసి బేబీ వచ్చేసరికి సన్‌సెట్ టైం కూడా అయిపోతుందనమాట. సో, అసల సన్‌సెట్ విత్ బీచ్ వ్యూ అయితే అసలు క్రేజీ ఉంది. మాకు షూట్ అయ్యే టైంకి ఇంకా మ్యాక్స్ సన్‌సెట్ అయిపోయినట్టే. సో, అప్పుడైతే వ్యూ ఎంత బావుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. అండ్ వీడియోలో నేను చూపిచ్చానో, చూపిచ్చలేదో కూడా గుర్తులేదు. ఒకవేళ చూపిచ్చినా సరే వీడియోకి, బయటికి అసల సంబంధమే లేదనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. నేను పేరుపాలెం బీచ్‌లో
ఇంత మంచి సన్‌సెట్ చూడడం ఫస్ట్ టైమ్. సో, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ దట్ డే. సో, ఫోటోగ్రాఫర్స్‌తో పాటు నేను కూడా చిన్న స్నిప్పెట్స్ అయితే తీసుకున్నాను. డెకరేషన్ నాకైతే చాలా క్యూట్ అనిపించింది. బీచ్‌కి తగ్గట్టు ఉందన్నమాట డెకర్ కూడా. సో, ఇంకా డెకర్ పిక్స్ అవన్నీ తీసేసే టైంకి బుడ్డది కూడా వచ్చేసింది. సో, బుడ్డదాన్ని కూడా పెట్టి కొన్ని పిక్స్ అయితే తీసాం. ఫస్ట్ అయితే కొంచెం కోఆపరేట్ చేసింది. ఇంకా తర్వాత ఇంకా అక్కడ పైన ఉండట్లేదని చెప్పి డైరెక్ట్ శాండ్‌లో వదిలేస్తే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. శాండ్‌లో మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసింది ఆడుకుంటూ. పిల్లలకి మంచిగా ఫోటోస్ వచ్చాయి, మంచిగా టీజర్స్ ఉన్నాయి అని మనం చూస్తాం కదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్ యూట్యూబ్స్‌లో ఎంత వచ్చినాయి పిక్స్, ఎంత కోఆపరేట్ చేశారని. కాదండి, మాక్సిమం అందరి పిల్లలు ఎక్కువ క్రాంకీగానే ఉంటారు. బట్ వాటి వెనకాల పిక్స్ వెనకాల, వీడియోస్ వెనకాల మదర్స్ కష్టం చాలా ఉంటుంది. కొంచెం మంది ఫాదర్స్ కూడా చెయ్యొచ్చు హెల్ప్. అంటే ఎక్కువ మదర్స్ కష్టమైతే ఉంటుందని నా ఫీలింగ్. నేను చూసిన మటికి మదర్స్ అయితే వాళ్ళని ఎంగేజ్ చేయడం చూసారుగా. ఇప్పుడు మా కజిన్ బుడ్డదాన్ని నవ్వించడానికి ఎన్ని కష్టాలు పడుతుందో. సో, రియాలిటీ ఇలా ఉంటుందన్నమాట. మనం సోషల్ మీడియాలో చూసేసి అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో మన పిల్లలకి కూడా అంత వచ్చేస్తాయి అనుకుంటే అది పొరపాటే. సో, రియాలిటీ ఇలా ఉంటుంది. దాని బ్యాక్ ఎండ్ వర్క్ చాలా అంటే చాలా ఉంటుందన్నమాట. సో, వాళ్ళని నవ్వించడానికి, వాళ్ళు క్రాంకీ అవ్వకుండా ముందు ప్రిపరేషన్స్ చాలా చాలా ఉంటాయి. సో, కొత్తగా మామ్స్ అలా ఎవరైనా ఉంటే ఈ టిప్స్‌ని ఫాలో అవ్వండి. ముందే మీ పిల్లల్ని ఎంగేజ్ చేయడం ఎలా అవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకోండి. సో, మా ఇంట్లో చాలామంది కిడ్స్ ఉన్నారు కాబట్టి సో, నేను ఇవన్నీ టిప్స్ ముందే చెప్పగలుగుతున్నాను. తర్వాత ఇంకొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నారు. బేబీని పట్టుకుని అది నార్మల్‌గా బీచ్‌లో. అండ్ దిస్ ఈస్ ద సన్‌సెట్ నేను మాట్లాడింది ఇంతకు ముందు. నిజంగా వీడియో అయితే అంత అయితే క్యాప్చర్ చేయలేదండి. బట్ బయటైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, కొంచెం సేపు ఆ సన్‌సెట్ అండ్ ఆ బీచ్ వేవ్స్‌తో ఎంజాయ్ చేసి, ఇంకా షూట్ కూడా కంప్లీట్ అయిపోయాక మొత్తం అవన్నీ సర్దుకుని మళ్ళీ అయితే భీమవరం స్టార్ట్ అయిపోయాము. మేము భీమవరం వచ్చాక మళ్ళీ నేను భీమవరం నుంచి మా ఇంటికైతే వెళ్ళాలి. సో, ఇంకా నేను భీమవరం వెళ్ళగానే వెంటనే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికైతే వచ్చేసానండి. నైట్ అయిపోయింది నేనొచ్చేసరికి కూడా లైక్ 8 అలా అయింది. సో, భీమవరం రాగానే ఇంక వెంటనే స్టార్ట్ అయిపోయాను. అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంక పైకి వెళ్ళి నా బ్యాగ్ అవి ఉంటే అవి తెచ్చేసుకొని ఇంకా నేనొక్కదాన్నే కాబట్టి వచ్చేది. వెంటనే స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాను. సో, ఇంటికి రాగానే వెంటనే ఫ్రెష్ అయిపోయాను. బికాజ్ అక్కడ ఆ వెదర్‌కి లైక్ బీచ్‌లో ఫుల్ చెమటలకి అండ్ ఫుల్ స్కిన్ అంతా ఆయిలీ అయిపోయింది. జిగురు జిగురు అండ్ మొత్తం ఇసుక అయిపోయిందనమాట. సో, రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినేసాను. మా అమ్మ ఫుడ్ తినిపిచ్చేసిందనమాట. సో, తిరిగి తిరిగి వచ్చానని తినిపిచ్చమన్నాను. సో, తినిపిచ్చేసింది. సో, మొత్తం తినేసాక ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి మార్నింగ్ నుంచి అలా పనులతో ఇప్పుడైతే స్లీప్ వేసేయాలి. కానీ స్లీప్ వేసే ముందు స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి కదా! లైక్ నేనేం పెద్ద స్కిన్ కేర్ ఏం ఫాలో అవ్వను. జస్ట్ మాయిశ్చరైజర్ అలా. బట్ చూపిచ్చాను కదా మీకు మధ్యాహ్నం ఒక ఐస్ క్యూబ్స్ చేసుకుంటున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి అని చెప్పి. సో, అవి ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయాయి. సో, ఇప్పుడైతే అది ఫేస్‌కి అప్లై చేసుకొని మామూలుగా ఐస్ క్యూబ్స్ మనం ఫేస్‌కి ఎలా యూజ్ చేస్తాం అలా యూజ్ చేయాలనుకుంటా. నేను ఫస్ట్ టైమ్ కాబట్టి ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళైతే మనకి చేంజ్ చూడాలి అంటే మినిమమ్ 2 వీక్స్ అయితే యూజ్ చేయాలి అన్నారు. సో, నేనైతే ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నా. సో, నాకెలా ఉంటుందో నాకు వర్కౌట్ అయితే మీకు చెప్తాను ఫ్యూచర్ వీడియోస్‌లో ఎప్పుడైనా. అండ్ అది ఓపెన్ పోర్స్‌కి ఎక్కువ యూజ్ అవుతుంది అనైతే చెప్పారు. నాకైతే అంత ఎక్కువ ఓపెన్ పోర్స్ ఏమి ఉండవు. లైట్‌గా ఉంటాయి. సో, ఇంగ్రీడియెంట్స్ ఇంట్లోయే కదా! సో, వై నాట్ అండ్ రైస్‌తో కాబట్టి అదనే కాదు నాకు తెలిసి ఫేస్ స్కిన్ గ్లో అవన్నీ కూడా ఉంటాయని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఏమేమి ఉంటాయో. నేను చెప్పగలను అది ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తుంది లేదే అన్నది. సో, ఇప్పుడింకా ఫేస్‌కి ఐస్ అప్లై చేసేసుకొని జస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకొని ఇంకా స్లీప్ అయితే వేసేస్తాను. స్లీప్ వేసే ముందు ఒక 10 మినిట్స్ మొబైల్ స్క్రీన్ అలా అలా చూసి పడుకుంటాను. మార్నింగ్ నుంచి ఏం చూడలేదు కాబట్టి కొంచెం రిలాక్స్ చేసి బాడీని అప్పుడు పడుకుంటాననమాట. సో, ఈ వీడియో అయితే మాక్సిమం ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.
సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను వేసుకునే డ్రెస్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్‌ఔట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.